మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏదైతే ఉందో ఇది ఇన్వెస్ట్మెంట్కి ఒక బెస్ట్ ఆప్షన్ అండ్ బెటర్ ఆప్షన్ దెన్ మెనీ అదర్ థింగ్స్ అనేది ఇక్కడ చాలాసార్లు ప్రూవ్ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఈక్విటీలో రిస్క్ ఉంటుంది, ట్రెడిషనల్ అసెట్స్లో అంత మనకి రిటర్న్స్ అనేవి ఉండవు. రైట్. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇప్పటికీ గ్రామాల్లో కానీ టౌన్లో ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా భయపడడానికి ఒక కారణం ఉంది. దానికి గల కారణం ట్యాక్సేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డే కొన్నాం, దాని ట్యాక్సేషన్ కంటే కూడా చిన్న బిల్లు పక్కన పెట్టి తీసుకోవడం, కొంతకాలం తర్వాత మనకి ఒక మంచి రిటర్న్ వస్తుంది. బ్యాంక్లో ఎఫ్డి అనేది ఈ రెండు వరకు పరిమితి ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను బాగానే ఉంది, ఇన్వెస్ట్ చేసాక నేను తీసుకుందాం అనుకున్నప్పుడు దాని మీద ఎంత ట్యాక్స్ కట్ చేసి నాకు ఎంత డబ్బులు వస్తాయి అనేది ఇప్పటికీ చాలా మందికి అవగాహన లేని విషయం. సో దీనిపై మీరు ఇచ్చే స్టేట్మెంట్? ఎక్కడైనా సరే గెయిన్ కనుక అయితే కనుక గెయిన్లో నుంచి ఎంతకంత ట్యాక్స్ కట్టడం అనేది మామూలు అండి. ఏ అసెట్లో అయినా సరే మీకు గెయిన్ వస్తే ఆ గెయిన్లో మాత్రం ఎంతకంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అండ్ స్టాక్ మార్కెట్ సంబంధించి అనుకోండి, బేసికల్గా స్టాక్ మార్కెట్లో ఏ ప్రొడక్ట్ అయినా సరే ఇంటర్డే ట్రేడింగ్ చేశారనుకోండి, ఒకటి బిజినెస్ ఇన్కమ్లా ట్రీట్ చేయొచ్చు దాన్ని, రెండోది స్పెక్యులేటివ్ ఇన్కమ్లా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ సో మ్యాక్సిమం ట్యాక్స్ పర్సెంటేజ్ ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ ఎంత ఉంటే అంత పడుతుంది, 30% పడుతుంది మ్యాక్సిమం. రెండోది డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ అండి. కొని ఏదన్నా 1 year ఉంచుకున్నారనుకోండి, 1 year లోపు ఎప్పుడైనా సరే 15% దాకా ట్యాక్స్ పడుతుంది. దీన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు. మోర్ దెన్ 1 year ఉంచుకున్నారనుకోండి ఏదైనా ప్రొడక్ట్ స్టాక్ మార్కెట్ సంబంధించి, దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు. ఆ గెయిన్స్లో ఫస్ట్ 1 lakh ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది, తర్వాత వచ్చే వాటికి 10% ట్యాక్స్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కనుక మీరు మోర్ దెన్ 1 year ఉంచుకుంటే ఈ కేటగిరీలో మీకు మోర్ దెన్ 10% పడుతుంది ట్యాక్స్. ఫస్ట్ 1 lakh ఎగ్జంప్షన్ ఉంటుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, అన్నిటికీ ఈక్వలెంట్గా ఉండదు. ఈక్విటీ మార్కెట్లో అంటే 65% డబ్బులు తీసుకెళ్ళి మీ మనీని కనుక ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడే వాటిని మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. అందుకని 65% డబ్బులు ఈక్విటీలో పెట్టిన ప్రతి దానికి కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే 1 year లోపు అమ్మితే 15% ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే మీరు కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెడితే 1 year లోపు అమ్మితే 15% ట్యాక్స్ కట్ అవుద్ది మీకు లాభం మీద. మోర్ దెన్ 1 year ఉంచుకుంటే 10% పడుతుంది. అయితే మ్యూచువల్ ఫండ్ అమ్మంగానే ట్యాక్స్ పడేది అంటే పడదు. ఇయర్లీ ఒకసారి ఐటీ ఫైలింగ్ అప్పుడు మీరు కట్టాల్సి ఉంటుంది. చాలామంది అనుకుంటారు కట్ అయ్యి వస్తాయేమని, కట్టే రావండి, మొత్తం వస్తే తర్వాత మనం కట్టాల్సి తర్వాత మీరు కట్టాల్సి ఉంటుంది ఇయర్ ఎండింగ్ అప్పుడు, ట్యాక్స్ ఫైలింగ్ అప్పుడు. అందుకని ట్యాక్సేషన్ గురించి శాక్ట్ అకౌంటెంట్స్ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళని అడగటం బెటర్ అనమాట మీకు ఏదైనా డౌట్స్ ఉంటే. డివిడెండ్స్ మీకు వచ్చాను ఎవ్రీ మంత్ మీరు ఐడిసిడబ్ల్యూ ఆప్షన్ తీసుకున్నారు అనుకోండి మ్యూచువల్ ఫండ్లో, అండ్ ఎవ్రీ మంత్ లేకపోతే 2 monthsకి ఒకసారి మీకు డబ్బు వస్తూ ఉంటుంది కదా, అలా డివిడెండ్ రూపంలో తీసుకుంటే ప్రతి రూపాయికి ట్యాక్స్ ఉంటుంది డివిడెండ్లో. ఓకే. ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ ఎక్కడ ఉంటే అంత. మీరు బయట ఇండివిజువల్ ట్యాక్స్లో 20%లో ఉన్నారనుకోండి, డివిడెండ్ మీద 20% ట్యాక్స్ పడుద్ది. లేదా బయట నాకు ఏం ట్యాక్స్లు కట్టలేదు, ఇక్కడ కూడా ట్యాక్స్లు ఏమి ఉండదు. అప్ టు ఎప్పటి వరకు మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఎంతైతే ఉందో అంత పరిమితి వరకు అనమాట. అందుకని డివిడెండ్ కూడా ట్యాక్సిబుల్ అనమాట, ఇది డెట్ ఫండ్ అయినా సరే. అయితే ఈక్విటీ సంబంధం లేని డెట్ ఫండ్స్లో పెట్టామనుకోండి, మీకు 36 months ఉంచుకుంటేనే లాంగ్ టర్మ్ కింద లెక్క, లేకపోతే షార్ట్ టర్మ్ కింద లెక్క. అంటే అప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? అవి మళ్ళీ అగైన్ ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ అండి. కాకపోతే ఈ డెట్ ఫండ్లో ఏంటంటే ఇండెక్సేషన్ అని ఇంకొకటి ఉంటుంది పదం. ఇండెక్సేషన్ అంటే వీటిని ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసుకొని మనం లెక్కేస్తూ ఉంటారు అనమాట. వీటికి ట్యాక్స్ వేరేలాగా ఉంటుంది. అందుకని డెట్ ఫండ్స్లో పెట్టినప్పుడు ట్యాక్స్ వేరు, అండ్ ఈక్విటీలో పెట్టినప్పుడు అంటే ట్యాక్స్ వేరు ఉంటుంది అనమాట. మనం ఎక్కువసార్లు మ్యూచువల్ ఫండ్ అనగానే ఈక్విటీ అనుకొని ఈక్విటీ గురించి మాట్లాడతాం. ఓకే. సో ఈక్విటీ సంబంధించి లెస్ దెన్ 1 year అయితే మాత్రం 15%, మోర్ దెన్ 1 year అయితే మాత్రం 1 lakh ఎగ్జంప్టెడ్, తర్వాత దానికి 10% కట్టాల్సి ఉంటుంది. ఇది డివిడెండ్ టైప్ తీసుకోవటం వేస్ట్, ఎందుకంటే డివిడెండ్స్ మీద ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది డెట్ ఫండ్స్ కాబట్టి. దాని బదులు ఎస్డబ్ల్యూపీ ఆన్ చేసామనుకోండి తక్కువ ట్యాక్స్లు ఉంటాయి, డివిడెండ్ ఎక్కువ మోర్ ట్యాక్సిబుల్ అనమాట. అందుకని స్టాక్ మార్కెట్లో డివిడెండ్ ఇన్కమ్ మీద సర్వే అవుదాం అనుకున్న వాళ్ళకి ట్యాక్స్లో ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. దాని బదులు ఎస్డబ్ల్యూపీ పెట్టుకోవడం బెటర్ అనమాట. అయితే మ్యూచువల్ ఫండ్స్లోనే ఎస్డబ్ల్యూపీ ఉంటుంది, స్టాక్స్లో ఉండదు కాబట్టి మనం చేసేదేం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఎస్డబ్ల్యూపీ పెట్టినప్పుడు డెఫినెట్లీ దాంట్లో నుంచి కొంత ఇన్కమ్ తగ్గుతా మనకి నెల వస్తూ ఉంటుంది కదా, అలాంటి టైంలో మనం పెట్టిన యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు పెరిగే స్కోప్ ఉంది? ఎస్డబ్ల్యూపీ పెట్టకపోతే ఎంత పెరిగే స్కోప్ ఉందంట? యాక్చువల్గా ఎస్డబ్ల్యూపీ అనేది ఒక సెల్లింగ్ ఆప్షన్ అంతే. మీకు డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఇండివిజువల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. లేదు నాకు రెగ్యులర్ కావాలి అనుకున్నప్పుడు, గ్యారంటీ డబ్బులు కావాలంటే అప్పుడు ఎస్డబ్ల్యూపీ ఆన్ చేస్తారనమాట అంతే. మీరు ఎస్డబ్ల్యూపీ ద్వారా ఆన్ చేసినా లేదా మీరు అప్పుడప్పుడు అమ్ముతున్నా సరే
1 year దాటిన తర్వాత అమ్ముతున్నారు అనుకోండి, ఫస్ట్ 1 lakh ఎగ్జామ్షన్ ఇచ్చాను కదా, మిగతా వాటికి ఎంత విత్డ్రాల్ చేస్తే అంత ప్రాఫిట్లో 10% కట్టాల్సిందే. ఎవ్రీ మంత్ అమ్ముతారా లేదా ఒకసారి అమ్ముతారా అది మీ ఇష్టం. అది అప్ టు 1 year వరకు లెక్కేస్తారు అనమాట. అది అంతే. సపోజ్ ఎగ్జాంపుల్ కోసం నేను సంవత్సరానికి ఒక 12 లక్షలు ఎవ్రీ మంత్ 1 lakh విత్డ్రాల్ చేస్తాను, ఎస్డబ్ల్యూపీ పెట్టాను. ఎవ్రీ మంత్ నాకు 1 lakh వస్తుంది అనుకుందాం. ఫస్ట్ 1 lakh ట్యాక్స్లు ఉండవు కదా, అంటే ఇప్పుడు 12 లక్షలు సంవత్సరం మొత్తం మీరు తీశారనుకోండి, ఫస్ట్ 1 lakh ట్యాక్స్ ఉండదు. సో మిగిలిపోయింది 11 లక్షలు. ఆ 11 లక్షలు గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి? 10% ఇవ్వాలి కదా, అంటే 1,10,000 కట్టాలి ట్యాక్స్ అంతే. మీకేమో 12 లక్షలు తీసుకుంటారు, గవర్నమెంట్కి ఏమో 1,10,000 వస్తుంటాయి ఎవ్రీ ఇయర్. అట్లా మీరు ఎస్డబ్ల్యూ ఎవ్రీ మంత్ 1 lakh ఆన్ చేసుకుంటే అలా లెక్కేసుకుంటే సరిపోతుంది. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. బట్ కంపారబుల్లీ ఎఫ్డి కానీ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా దీనిలో కాంపౌండింగ్ అనేది చాలా బిగ్గెస్ట్ మిరాకిల్ అనే చెప్పాలి. వై? బికాజ్ దేని రేట్ అయినా పెరగడం ఒక ఎత్తు అయితే అది డబుల్ ట్రిపుల్ అవ్వడం అనేది ఎవరికైనా సరే ఆనందాన్ని ఇచ్చే విషయం. బట్ ఇక్కడ టైం డ్యూరేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ టైం క్యాలిక్యులేషన్ లేకపోతే కాంపౌండింగ్కి వాల్యూ ఉండదు. సో గోల్ ఓరియంటెడ్గా ఇన్వెస్ట్మెంట్కి మాత్రమే మ్యూచువల్ ఫండ్ పనికొస్తుందా? ఇంకా దీనిలో తెలియని బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? సో బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ అండ్ అవి తక్కువ ఏం కాదు, మినిమం గ్రామ్తో బిన్ అవుతాయి. అండ్ రియల్ ఎస్టేట్ అయితే లక్షలో పెట్టాలి. సో మ్యూచువల్ ఫండ్ 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. రెండోది ఎప్పుడు కాంటే అప్పుడు అమ్ముకోవచ్చు. మిగతా వాటిని బయర్ దొరికేంత వరకు నువ్వు అమ్మలేవు, ఇక్కడ ఎప్పుడు కాంటే అప్పుడు అమ్ముకోవచ్చు. మూడోది ఎప్పుడు నీ దగ్గర డబ్బులు పెట్టచ్చు, అవి అలా పెట్టలేవు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు కొనుక్కోవాలి తప్ప నువ్వు కొనాలనుకుంటే అది దొరకపోవచ్చు ఇక్కడ. అందుకని చిన్న అమౌంట్తో పెద్ద ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు, ఎప్పుడు కావాలంటే అమ్ముకోవచ్చు, ఈజీగా థర్డ్ పార్టీ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే దీంట్లో వాలటిలిటీ ఎక్కువ కాబట్టి డిస్కౌంట్ సేల్ కూడా ఎక్కువ జరుగుతుంటుంది. అందుకని ఇది కొంచెం నాలెడ్జ్ పెంచుకున్న వాళ్ళకి ఈక్విటీ మార్కెట్ బాగుంటుంది. అండ్ రిటర్న్స్ మనం 15 to 20% ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. మిగతా అసెట్స్లో ఇంత రిటర్న్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. అండ్ ఆర్ఓఐ పరంగా చూసినా కూడా ముఖ్యంగా దీనిపై బెనిఫిట్స్ అనేవి డెఫినెట్గా మీరు ఎంగేజ్లో ఉన్నారు అంటే కొంచెం అగ్రెసివ్గా ఉండటం బెటర్ అనమాట. సో ఈక్విటీ ఈజ్ గుడ్. అండ్ కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ అసెట్ డైవర్సిఫికేషన్ గుడ్ అనమాట. అసెట్ డైవర్సిఫికేషన్ ఉన్న బ్యూటీ ఏంటంటే రిస్క్ మినిమైజ్ అవుతుంది, తక్కువ రిటర్న్స్ వస్తాయి. కాకపోతే ఒకే అసెట్లో ఫోకస్ చేయడం బెనిఫిట్ ఏంటంటే వెల్త్ మ్యాక్సిమైజ్ అవుతుంది, బట్ టూ మచ్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. అందుకని మీకు సేఫ్టీ కావాలా రిటర్న్స్ కావాలా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని దాన్ని పెట్టేసి అసెట్ని చూస్ చేసుకోవడం బెటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.